తులారాశి వారు ఈరోజు దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. మానసిక అశాంతి కూడా ఈరోజు ఈ రాశి వారికి అధికంగా ఉంటుంది. పనుల్లో తొందరపాటు కూడా వీరికి ఉండవచ్చు. నిర్ణయాల్లో ఆచితూచి వ్యవహరించడం చాలా మంచిది. బంధువులతోటి, స్నేహితులతోటి అకారణంగా వైరం కూడా ఏర్పడుతుంది. ఆరోగ్య సమస్యలు కూడా వీరిని వేధిస్తాయి. వ్యాపారవర్గాల వారికి వ్యాపార లావాదేవీలు ఈరోజు కాస్త నిరాశజనకంగానే ఉంటాయని చెప్పవచ్చు. ఉద్యోగ వారికి ఉద్యోగాల్లో ఆకస్మిక బదిలీలు, మార్పులు, చేర్పులు కూడా ఉండే అవకాశం ఉంది. పారిశ్రామిక వర్గాల వారు ముఖ్యమైన వ్యవహారంలో నిదానంగా వ్యవహరించాలి. సినీ, టీవీ కళాకారులకు కూడా ఈరోజు ఒత్తిళ్లు అధికంగా ఉంటాయి. విద్యార్థులు కోరుకున్నవి కాకుండా వేరే కోర్సులను ఎంచుకోవాల్సి వస్తుంది. మహిళలకు కుటుంబ చికాకులు మరింత అధికమవుతాయి. క్రయ విక్రయాలు సామాన్యంగా సాగుతాయి. మొత్తం మీద తులారాశి వారికి ఈరోజు గ్రహస్థితి అంత అనుకూలంగా లేదు కాబట్టి అన్ని విషయాల్లో కూడా జాగ్రత్తగా వ్యవహరించడం చాలా మంచిది. తులారాశి వారికి వడకాసు వచ్చే రంగు గులాబీ రంగు మరియు లేత పసుపు రంగు. పరిహార విషయానికి వస్తే తులారాశి వారు ప్రతి ఒక్కరూ కూడా కనకదార స్తోత్రాన్ని పఠించడం, లక్ష్మీ అమ్మవారిని పూజించడం చాలా మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారు ఈరోజు శుభవార్తలు అందుకుంటారు. రావాల్సిన సొమ్ము కూడా వీరికి చేతికంతుంది. ఆస్తి వివాదాల నుంచి కూడా ఈరోజు ఈ రాశి వారు బయటపడతారు. ఇంతకాలం ఎదురు చూస్తున్నటువంటి ఇష్టమైన వ్యక్తులు వీరి ఇంటికి రావడం వల్ల వీరి ఆనందానికి హద్దు ఉండదు. ఇంటి నిర్మాణ యత్నాలు ఎవరైతే ఈ రాశి వారు ప్రారంభం చేయాలి అని చెప్పి అనుకుంటారో అవన్నీ కూడా వారికి కలిసి వస్తాయి. చిన్నటి స్నేహితులను కూడా ఈరోజు వీరు కలుసుకుంటారు. వ్యాపారవర్గాల వారికి వ్యాపారాలు క్రమేపీ పుంజుకుంటాయి. ఉద్యోగవర్గాల వారికి ఉద్యోగాల్లో ఉన్నత స్థానం దక్కుతుంది. పారిశ్రామిక వర్గాల వారు కూడా ఈరోజు నూతన ఉత్సాహంతో గడుపుతారు. సినీ కళాకారులకు సన్మానాలు, సత్కారాలు. విద్యార్థులు పట్టుదలతోటి ప్రయత్నం చేస్తే మాత్రం అనుకున్నది సాధించగలుగుతారు. లేకపోతే మాత్రం అపజయాల పాలవక తప్పదని చెప్పవచ్చు. మహిళలకు ఆస్తి లాభ సూచనలు, క్రయ విక్రయాలు లాభిస్తాయి. మొత్తం మీద ఈరోజు వృశ్చిక రాశి వారికి గ్రహస్థితి కొంతవరకు అనుకూలంగా ఉంది. కావున కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఇక వృశ్చిక రాశి వారికి ఇవాళ కాసు వచ్చే రంగు గోధుమ రంగు మరియు తెలుపు రంగు. పరిహార విషయానికి వస్తే వృశ్చిక రాశి వారు ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు శివార్ధన చేయడం చాలా మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి ఈరోజు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటారు. అంచనాలలో కూడా పొరపాట్లు దొరలవచ్చు. కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలను కూడా ఈరోజు వీరు రద్దు చేసుకుంటారు. పనులేవి కూడా ముందుకు సాగవు. బంధువులు, స్నేహితులతోటి వీరికి మాట పట్టింపులు కూడా ఏర్పడే అవకాశం ఉంది. వ్యాపారవర్గాల వారు వ్యాపారంలో ఆచితూచి వ్యవహరించాలి. ఉద్యోగస్తుల వారికి ఉద్యోగాల్లో అదనపు పని భారం తప్పదు. పారిశ్రామిక వైద్య రంగాల వారు ముఖ్యమైన వ్యవహారంలో తొందరపడరాదు. సినీ కళాకారులకు కూడా ఈరోజు కాస్త నిరాశగానే గడుస్తుంది. విద్యార్థులు కూడా అనుకూల ఫలితాలు రాకపోవడం వల్ల నిరాశ చెందుతారు. మహిళలకు కుటుంబ చికాకులు అధికమవుతాయి. క్రయ విక్రయాలు మందగిస్తాయి. ధనురాశి వారికి వడకాసు వచ్చే రంగు నీలం రంగు మరియు తెలుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే ధనురాశి ప్రతి ఒక్కరు కూడా ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారి అంచనాలన్నీ కూడా నిజమవుతాయి. సేవా కార్యక్రమాలపై కూడా ఈరోజు ఈ రాశి వారు ఆసక్తి చూపుతారు. నూతన పనులు ప్రారంభం చేసి వాటిని దిగ్విజయంగా పూర్తి చేస్తారు. చిరకాల ప్రతిథులు కూడా వీరితోటి రాజీకి రావడం వల్ల చాలా ఆనందపడతారు. భూములు, ఆభరణాలు కొనుగోలు చేయడానికి కూడా గ్రహస్థితి వీరికి అనుకూలంగా ఉంది. జీవిత భాగస్వామి ద్వారా ఆస్తి లాభ సూచనలు. వ్యాపారవర్గాల వారికి వ్యాపారాల్లో పట్టింది బంగారమా అన్నట్టుగా ఉంటుంది. ఉద్యోగస్తుల వారు ఉద్యోగాల్లో పని భారం తొలగి ఉట్ట చెందుతారు. పారిశ్రామిక వైద్య రంగాల వారికి కూడా ఈరోజు విజయవంతంగా గడుస్తుంది. సినీ కళాకారులు గౌరవ పురస్కారాలను అందుకుంటారు. విద్యార్థులు కూడా నూతన అవకాశాలను దక్కించుకుంటారు. అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.